మా దగ్గర శివకుమార్ గారు అని ఒకరు ఇక్కడ సంగారెడ్డిలో ఉంటారండి. ఆయన ఒక కంప్లైంట్ మా దగ్గర ఆ, నమోదు చేయడం జరిగింది. ఆయన ఏమనంటే 25 సెప్టెంబర్ 2023లో ఆయన వాళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నెంబర్ అలాట్ చేయమని చెప్పి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ సదాశివపేట మున్సిపల్ ఆఫీస్. దానికి అనుగుణంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ప్రకారము ఇక్కడ వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇట్లా సో దర్యాప్తు ఏదైతే దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే అన్ని సబ్మిట్ చేసేసిన నాకు నా ఇంటికి నంబర్ని అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు చూద్దామని చెప్తూ దాదాపు ఒక 8-10 సార్లు కూడా తిరిగిన తర్వాత లాస్ట్లో ఒక రోజు మాత్రం ఆయన ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏంటంటే మీ యొక్క దర్యాప్తుని మీ యొక్క దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తు ప్రకారం వెంకట్రావు గారు మీ యొక్క ఇంటి నంబర్ అలాట్మెంట్ అని వెరిఫికేషన్ చేస్తున్నారు, అతన్ని కలవమని చెప్పి వచ్చిన తర్వాత అతను సరే నా యొక్క దరఖాస్తుని వీళ్ళు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసి ఇంటి నంబర్ అలాట్ చేసి సంతకంతో వచ్చి ఆ కన్సర్న్ వెంకట్రావు గారిని కలవడం జరిగింది. ఆయన వెంకట్రావు గారు అని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వీస్ ఆయన తెలిస్తే ఆయన అన్నాడు దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి, దీనికి మీరు 10,000 రూపాయలు లంచం ఇస్తే నేను ఇమీడియట్గా మీకు హౌస్ నెంబర్ని అలాట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ హౌస్ నెంబర్ని ఆయన ప్రాసెస్ చేసి అలాట్ చేయాలి. దానికోసం చెప్తే ఇతను రిక్వెస్ట్ చేసినారు, లేదు సార్ ఆల్రెడీ మా ఇంటికే బాగా డబ్బులు ఖర్చు అని అక్కడ ఇచ్చుకోలేని అవుతానంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పానంటే సరే సార్ నేను ట్రై చేస్తానని చెప్పేసి అతను బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేసి మాకు ఏసీపీలో సంగారెడ్డి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేసినారు, మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మరి ఏమంటారు మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని 10,000 నుంచి 8,000 తగ్గించి 8,000 మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా ఇది సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారం అది అలాట్మెంట్ అనేది జరిగింది. కానీ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేపర్ని మాత్రం ఇతని కంప్లైంట్కి ఇతను ఇవ్వలేదు, వెంకట్రావు గారు ఆర్ఐ గారు ఇవ్వకపోతే అతను ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అతను కంప్లైంట్ డబ్బులు ఏదైతే 8,000 రూపాయలు డిమాండ్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతనికి ఇట్లా మీరు అడిగిన డబ్బులు తీసుకొని వచ్చాను సార్ అంటే సరే ఇవ్వండి అని చెప్పేసి అతను నాకు కాదు ఇక్కడ ఒక వేణుగోపాల్ శర్మ అని చెప్పేసి పంతులు అని చెప్పి ఇక్కడ అందరూ అంటుంటారు, ఆయనకి ఇవ్వండి అని చెప్తారు. ఆ పంతులు గారు కూడా అప్పుడు అక్కడనే అవైలబుల్ ఉన్నారు. సో ఆ వేణుగోపాల్ శర్మ గారికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, నాకు ఇక్కడ కాదు బయట తెచ్చి ఇవ్వని చెప్పేసి ఈ యొక్క ప్రెమిసెస్కి బయటకు తీసుకురావడం జరిగింది. అట్లాగే మామూలుగా డైరెక్ట్ ఇవ్వడం కాదు, ఒక వైట్ పేపర్లో చుట్టి ఇవ్వండి అంటే ఒక వైట్ పేపర్లో వచ్చేసి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అతను యాక్సెప్ట్ చేశాడు. సో ఇతను ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంకట్రావు గారి పైన మరియు ఈ యొక్క వేణుగోపాల్ శర్మ గారి పైన నేను వాటి అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశాను. అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటి అన్నది కూడా ఆ దర్యాప్తులు తెలుస్తుంది. ఎవరి ప్రమేయం ఉన్నా కూడా అందరిపైన చర్య తీసుకోవడం జరిగింది. అంటే మీకు ఎట్లాంటి చర్యలు ఇప్పుడు మా దగ్గర పీసీ యాక్ట్ అని ఒకటి ఉందండి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. దాంట్లో ఈ రివార్డ్కి 7B అనే సెక్షన్ ఒకటి అన్వయించడం జరుగుతుంది. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి సెక్షన్ 12 అనేది అన్వయించడం జరుగుతుంది. సెక్షన్ 12 and 7B ప్రకారం చర్యలు. గతంలో ఇక్కడ చాలా సార్లు పడుతున్నారు కదా సార్, వల్ల వీళ్ళ లోపల మార్పు లేదు. మా దగ్గర ఎప్పుడెప్పుడైతే కంప్లైంట్ చేసినా అప్పుడప్పుడు కేసులు వేయడం జరుగుతూనే ఉంది. దాని తదనుగుణంగా ఎవరైనా కానీ సెకండ్ టైం థర్డ్ టైం అలా దొరికితే వాళ్ళపైన ఎన్నిసార్లు కింది స్థాయిలో దొరుకుతారు, పై స్థాయిలో దొరుకుతారు. ఇప్పుడు పై స్థాయి కింది స్థాయి అంటూ మా దగ్గర భేద భావాలు తారతమ్యాలు ఉండవని ఎవరు చేసినా కూడా వాళ్ళు చట్టానికి అతిథులు కాదు, అందరికీ సేమ్ శిక్ష అనేది ఉంటుంది.